నీ కన్ను ముఖ్యంగా దేని విషయంలో చెడిపోద్దట? డబ్బుల విషయంలో చెడిపోతుంది. నీ కన్ను మనీ విషయంలో ఖచ్చితంగా డిస్టర్బెన్స్ అవుతుంది. ఖచ్చితంగా నీ కన్ను చెడినదైతే, చాలామంది అంటారు అస్సలు మాకు డబ్బులు అంటే డబ్బు పెద్ద ఏముందండి అంటారు. అడిగి వెంటనే 10 లక్షలు పెట్టాలి ఎదురుగా. అప్పుడు ఆ డైలాగ్ అనమానండి. నీ దగ్గర దేవుడు ఒక 10 పెట్టాడో, ఒక 100 పెట్టాడో, ఒక 1,00,000 పెట్టాడో, లేదా 1,00,00,000 రూపాయలు పెట్టాడో, దాన్ని ఎలా వాడాలి, దానికి ఒక మేనేజ్మెంట్ ఉంది. ఎలా ఉండాలంటే, 1 దేవుడి కోసం ఖర్చు చేయి, 2 నీ కోసం నీ కుటుంబం కోసం ఖర్చు చేయి, 3 చాలా ఇంపార్టెంట్, ఇతరుల అవసరాల కొరకు ఖర్చు చేయి. నీకు దేవుడు కొన్ని స్పష్టంగా చూపిస్తాడు. నీ మనసుకు తెలుస్తుంది వీళ్ళు నిజంగా అవసరంలో ఉన్నారా అని. నీ మనసు కనిపిస్తుంది. ఖచ్చితంగా వెనక ముందు చూడకండి. ఇచ్చే ముందు ఎప్పుడు ఇస్తావరా అని అడిగేవకు. ఇస్తే ఇస్తాడు, లేకపోతే లేదు. ఇచ్చే ముందు ఒకటి మాత్రం మనం దేవుని పిల్లలుగా ఫిక్స్ అయ్యి ఇవ్వాలండి. వాళ్ళు ఎవరో అని ఫిక్స్ అయ్యి ఇవ్వాలి. ఇస్తారన్న ఆస్తి ఇచ్చామనుకోండి, వాళ్ళు ఎవరు. ఈ మధ్య దరిద్రం ఏంటి చెప్పినా తీసుకునేవారు. అడిగితే మనకి మళ్ళీ ఆత్మ లేదంటారు. మనకి ఇక్కడ అప్పు తీసుకుంది మన దగ్గర అప్పు తీసుకుని అడిగామంటే, ప్రేమ లేదండి జేమ్స్కి, నాకు ప్రేమ లేదు, ఎందుకు డబ్బులు అడిగానండి.